మనకి అంటే ఓవ్యులేషన్ అనేది మనం ఇంటి దగ్గరే ఎట్లా మనం తెలుసుకోవచ్చు ఓవ్యులేషన్ అయ్యిందా లేదా? సో, ప్రెడిక్ట్ ఎట్లా చేసుకోవచ్చు అంటే నార్మల్‌గా మనకేంటి అంటే 2 ఉంటాయన్నమాట. ఎల్‌హెచ్ కిట్ టెస్ట్, ఇంకొకటి బేసల్ బాడీ టెంపరేచర్ అన్నమాట. ఎల్‌హెచ్ కిట్ టెస్ట్ అంటే మనకి హోమ్ యూరిన్ శాంపిల్స్‌ని బట్టి మనకి ఓవ్యులేషన్ అయ్యిందా అంటే మనకి ప్రెడిక్ట్ చేసుకోవచ్చన్నమాట. ఓవ్యులేషన్ అంటే ఎల్‌హెచ్ సర్జ్‌ని బట్టి ఓవ్యులేషన్ నెక్స్ట్ 1, 2 డేస్‌లో అవ్వడానికి మనకు అవకాశాలు ఉన్నాయా లేదా అనేది ఎల్‌హెచ్ కిట్ పాజిటివ్ వచ్చినప్పుడు మనకి ఓవ్యులేషన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తుంది. కాకపోతే ఏంటి అంటే ఈ బేసల్ బాడీ టెంపరేచర్ అనేది మనం రిట్రాస్పెక్టివ్ అన్నమాట. అంటే మనకి ఇది ఓవ్యులేషన్ అనేది అయినప్పుడు ఏమవుతుంది మనకి ప్రొజెస్ట్రోజన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుందన్నమాట కార్పస్ ల్యూటియం నుంచి. సో, దానివల్ల ఏమవుతుంది అంటే మనకి బాడీ టెంపరేచర్. సో, ఈ బేసల్ బాడీ టెంపరేచర్ అంటే ఏంటి అంటే రెస్టింగ్ బాడీ టెంపరేచర్ అన్నమాట. అంటే లేచిన వెంటనే మనకి థర్మోమీటర్ అనేది పెట్టి చూసుకున్నప్పుడు సో, ఈ బాడీ టెంపరేచర్ చెక్ చేసుకోవడానికి ఏమన్నా 0.3-0.5 డిగ్రీస్ అనేది రైజ్ అవుతుందా ఈ ప్రొజెస్ట్రోజన్ హార్మోన్ వల్ల. సో, దీన్ని బట్టి మనకి ఏంటి అంటే రిట్రోస్పెక్టివ్‌గా ఓవ్యులేషన్ అనేది అయిపోయింది అని తెలుస్తుందన్నమాట. సో, మనకి అంటే ఈ ఎల్‌హెచ్ కిట్ అనేదేమో ఓవ్యులేషన్ అనేది 1, 2 డేస్‌లో అవ్వబోతుంది అని తెలుస్తుంది. ఇది బేసల్ బాడీ టెంపరేచర్ వల్ల ఆల్రెడీ ఓవ్యులేషన్ అయిపోయింది అని తెలుస్తుందన్నమాట. సో, అంటే ఇది కూడా ఫస్ట్ ఒక మెజర్‌మెంట్‌ని బట్టి మనం తెలుసుకోలేమన్నమాట. ఇది కూడా మనకి సీరియల్ మెజర్‌మెంట్స్ అన్నమాట. అంటే మనకు ఆ ఫర్టైల్ పీరియడ్ టైమ్‌లో మనకు ఆ 1 వీక్ విండో ఎప్పుడైతే ఉంటుందో మనం అప్పుడు ఊరికే బాడీ టెంపరేచర్ అనేది మెజర్ చేసుకుంటే మనకి ఆ స్లైట్ ఫ్లక్చుయేషన్ అనేది క్యాచ్ చేయగలిగితే మనకు తెలుస్తుందన్నమాట ఓవ్యులేషన్ అయింది లేనిది అని.